హలో అస్సలం వలైకుం వెల్కమ్ బ్యాక్ టు వెంపలి గోస్ బ్లాగ్స్. ఈరోజు మనం ఇడుపులపాయలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఆయన సమాధిని పూర్తిగా చూపించడంతో పాటు ఆ ప్రదేశాన్ని సంబంధించిన ముఖ్యమైన విషయాలను కూడా మీతో పంచుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఇది మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం. వైఎస్ఆర్ ఘాట్ పార్క్ ప్రవేశం దగ్గర ఏర్పాటు చేసిన ఈ విగ్రహం వైఎస్ఆర్ గారి జ్ఞాపకాలను ప్రజలకు గుర్తు చేసే స్మారక చిహ్నంగా నిలుస్తుంది. ఘాట్కు వచ్చే అభిమానులు, ప్రజలు ఆయనను స్మరించుకుంటూ ఈ విగ్రహానికి నివాళులు అర్పిస్తుంటారు. ఇది లోపలికి ప్రవేశించడానికి ఉన్న మొదటి గేటు. ఇప్పుడు మనం ఈ గేటు ద్వారా లోపలికి వెళ్దాం. లోపల ఇంకా ఏమున్నాయో మనం వెళ్ళి చూద్దాం. లోపల చుట్టూ ఎంతో పచ్చదనం కనిపిస్తుంది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, మొక్కలు, అందమైన ల్యాండ్స్కేపింగ్తో ఈ ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉండేలా తీర్చిదిద్దారు. ఈ ప్రదేశం మొత్తం మీకు డ్రోన్ వీడియో ద్వారా చూపిస్తాను. డ్రోన్ షాట్లో ఈ ప్రాంతం ఎంత అందంగా ఉందో, ఇక్కడి పరిసరాలు ఎలా ఉన్నాయో మీకు పూర్తిగా కనిపిస్తాయి. చూసేయండి. చూశారు కదా ఎంత అందంగా ఉందో. ఇప్పుడు కింద వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ విగ్రహాల ప్రధాన ఉద్దేశం గిరిజనులు జీవన విధానం, వారి సంస్కృతి, కష్టాలు మరియు సమాజంలో వారి పాత్రలను గుర్తు చేసేలా ప్రదర్శించడం. వైఎస్ఆర్ ఘాట్ను కేవలం సమాధి స్థలంగా కాకుండా స్మారక ప్రదేశంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మెమోరియల్ పార్క్ కూడా ప్రతిపాదించబడింది. ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెద్ద చిత్రపటం. దీని ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ గారిని నిర్మించుకోవడం, ఆయన ప్రజాసేవను గుర్తు చేసుకోవడం, ఘాట్కు వచ్చే ప్రజలు ఆయనకు నివాళులు అర్పించేలా స్మారక చిహ్నంగా ఉంచడం. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రతి సంవత్సరం జయంతి, వర్ధంతి సందర్భాల్లో కుటుంబ సభ్యులు మరియు అభిమానులు నివాళులు అర్పిస్తారు. ఇదే సెకండ్ గేటు. ఇక్కడి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరకు మనం వెళ్ళవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ స్తూపం ఏంటో తెలుసా? ఈ స్తూపం గురించి నేను చెప్తాను, పదండి. ఈ నేమ్స్ అన్నీ ఎందుకు వచ్చాయో తెలుసా? వైఎస్ఆర్ గారి మరణ వార్తను విని ఆ విషాదాన్ని జీర్ణించుకోలేక ఎంతో మంది అభిమానులు తమ ప్రాణాలను వదిలారు. ఆయన మరణం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల హృదయాలను కలచివేసింది. వైఎస్ఆర్ గారి మరణ వార్త విని తీవ్ర ఆవేదనకు గురై ప్రాణాలు కోల్పోయిన అభిమానులు, ప్రజల పేర్లను ఈ శిలాఫలకాలపై నమోదు చేశారు. వైఎస్ఆర్ పట్ల ప్రజలకు ఉన్న అభిమానాన్ని, ఆయన మరణంతో వారి కుటుంబాల్లో ఏర్పడిన విషాదాన్ని గుర్తు చేసుకోవడమే ఈ స్మారక చిహ్న ముఖ్య ఉద్దేశం.
ఇక్కడి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి కేవలం 20 మీటర్ల దూరంలోనే ఉంది. మరి ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్దాం. ఇదే వైఎస్ఆర్ గారి సమాధి. ఇక్కడే ఆయన భౌతికాయాన్ని సమాధి చేశారు. ఈ సమాధి ఆయనను ఎప్పటికీ గుర్తు చేసే పవిత్రమైన స్మారకంగా నిలిచింది. ఆయనకు నివాళులు అర్పించడానికి ప్రతిరోజు ఎంతోమంది అభిమానులు, ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. వైఎస్ఆర్ గారి ప్రజాసేవను, ఆయన చేసిన మంచి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తారు. వైఎస్ఆర్ గారి విగ్రహం వైఎస్ఆర్ గారి జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేందుకు, ఆయన చేసిన ప్రజాసేవను గుర్తించేందుకు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఘాట్కు వచ్చే ప్రజలు ఈ విగ్రహానికి పూలమాలలు వేసి తమ అభిమానాన్ని, గౌరవాన్ని తెలియజేస్తుంటారు. వైఎస్ఆర్ గారి సేవలు, ఆయన జ్ఞాపకాలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఇది ఒక స్మారక చిహ్నంగా నిలుస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర మన సందర్శన పూర్తయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం. గేటు బయటకు వచ్చిన తర్వాత కొంచెం దూరం నేరుగా వచ్చాక కుడివైపు ఒక చిన్న పార్క్ ఉంది. ఆ పార్కులో కాసేపు పిల్లల కోసం ఉన్న ఉయ్యాల్లో ఆడుకున్నాం. అక్కడ కొద్దిసేపు సరదాగా గడిపిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాం. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీ విలువైన సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.